వస్తున్నానండి. చూడరా ధర్మం చేయను బాబు. ఏదో డ్రామా లాపరా మేము చూసాం కానీ. చూసేసారా? ఆ కోటిగాడు ఇల్లు ఎక్కడ? కోటి సెంటర్ లీడరు కోటిగడి ఇల్లేనండి. రండి చూపిస్తాను. పద రండి రండి బాబు. ఇంకా ఎంత దూరం రా? ఇంకా చాలా దూరం ఉంది. పిల్లలు ఆడుకోండి. రండి బాబు. ఎక్కడ్రా? రేయ్ అయ్యా ఊరంతా తిప్పుతావేంట్రా ఎదవా? ఇదేనండి కోటిగడి ఇల్లు. ఇది కోటిగాడిల్లేంట్రా? ఏయ్ కోటిగాడు ఉన్నాడా? కోటి గీటి కోయినాయే జావ్. భయ్యా కోటేశ్వరరావు గారు ఉన్నారా? साहब ना ये बाहर गए, मैम साहब है? ब्यूटी पार्लर गए। బ్యూటీ పార్లరా? Thank you. బిల్ ఎంతండి? 2000 How much? 4000 మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. This is 500 for you. అబ్బో ఎక్స్క్యూజ్ మీ, మీ వారేం చేస్తుంటారు మేడం? మా వారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఈ సిటీలో టాప్ టు బాటమ్ ఎవరైనా సరే మా వారితో మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. బాగా రిచ్. మీ పరిచయం మా అదృష్టం. రండి మా కార్లో డ్రాప్ చేస్తాను. లేదండి మా కారు వస్తుంది, నేను వెళ్తాను. ఓకే. అదిగో ఆ ఎర్రచీర కట్టుకున్న ఆవిడేనండి కోటిగడి పిల్లం. ఓకే. ఏంట్రా? నువ్వు పద. అమ్ముడు అరే కొమ్ముడు. మేడం మీరు మా కోటేశ్వరరావు గారు మిస్సెస్ కదండి, మీరేంటండి ఇక్కడ ఏడ్ చేస్తున్నారు? కార్ కోసం. అయినా ఎవరా మీరు? మేము మీ వారి దగ్గర ఈ బళ్ళు అద్దెకు తీసుకుంటామండి. రండి మేడం లిఫ్ట్ ఇస్తాం. అరే ఇలాగరా అమ్మగారు కూకుంటారా? రండి మేడం కూకోండి. ధర్మం చేయండి. చిచి పండి రాకలికి పండి. కూకురా అమ్ముడు అరే కొమ్ముడు. పదరా. చిచి ఈ డ్రైవర్ గాడు ఎక్కడ చచ్చాడో. ఎక్స్క్యూజ్ మీ, ఆ. మీరు కోటి భార్య సీత కదూ? యా, ఇంతకీ మీరెవరు? మీ ఆయన మాకు బాగా తెలుసండి. మీతో కొంచెం మాట్లాడొచ్చా? తెలిస్తే? నీ భర్త కోటి బిచ్చమెత్తుకోవడం నీకు సిగ్గనిపించట్లా? వాట్? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? ఇందాక బిచ్చగాళ్ళ దగ్గర చీచీ పోండి అని చిరాకు పడ్డావుగా. బిచ్చగాళ్లతో మాట్లాడడానికే నీకు నామోషి అయితే మీ ఆయన బిచ్చగాడేగా. కాపురం ఎలా చేస్తున్నావు? నీకు సిగ్గనిపించట్లేదా? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవట్లేదా? నీలాంటి అబ్బాయిలు కట్నం పేరు చెప్పి డబ్బు అడుక్కోవట్లేదా? వరల్డ్ బ్యాంక్ దగ్గర ప్రభుత్వాలు డబ్బు అడుక్కోవట్లేదా? స్కూళ్ళు కాలేజీలు డొనేషన్ పేరుతో డబ్బు అడుక్కోవట్లేదా? ఇంతమంది ఇన్ని అడుక్కుంటున్నప్పుడు మేము అడుక్కుని బతకడంలో తప్పులేదులే. ఎల్లవయ్యా నువ్వు రారా. అక్కడ మొగుళ్ళు ఇక్కడ పిల్లలు ఏం బిల్డప్ ఇస్తున్నారు రామా? వాళ్ళు వీళ్ళు కాదురా, నెక్స్ట్ జనరేషన్ ట్రై చేద్దాం. కనీసం వీళ్ళ పిల్లలకైనా కౌన్సిలింగ్ ఇద్దాం. అవునరా మామ, కోటిగాడు కూతురు కోటి ఉమెన్స్ కాలేజ్ అవుతున్నట్రా. అవునా? బాబు ధర్మం సైడ్ బాబు, బాబు ధర్మం సైడ్ బాబు, ధర్మాత్మ మీరైతే ధర్మం సైడ్ బాబు. అన్నా ఒక టీ ఇప్పించన్నా. సరే పదా. టీ తాగుతావా? తాగుతానన్నా. పద బాబు, 2 టీ నాయన. ఇదిగో డబ్బులు.
నేనే అన్నా వస్తున్నాను అన్నా. ఏంటన్నా? కొంచెం బండి అక్కడ తోస్తావా? సరే తొయ్యి. అలాగే. తొయ్యి. తొయ్యి. తోస్తున్నానన్నా. టీ తాగుదాం రా. అలాగే అన్నా. ఇంకో టీ ఇవ్వు. అన్నా ఎప్పుడు లేదు ఈ రోజు టీ ఇంత రుచిగా ఉందేంటన్నా? కష్టపడిన సొమ్ములో ఉన్న గొప్పతనం అదేరా. ఆ రుచే వేరు. మీ అడుక్కు తినే వాళ్ళకి 66 కూరలు అంటారు కదా, అందులో అసలు రుచే ఉండదురా. మాలా కష్టపడే వాళ్ళ ఇంట్లో ఉండే ఒక్క కూరైనా చాలా రుచిగా ఉంటదిరా. తెలుసా? తాగు. అక్కడ చూసావా? ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళందరూ నీకన్నా పెద్దోళ్ళేరా. బాబు నేను కూడా పని చేస్తాను, పని ఇస్తావా? ఈ ఇటుకలన్నీ చాలా బరువు ఉంటాయి, చేయగలవా? పైకి చేస్తాను. తీసుకెళ్ళాలి. చేస్తాను. తీసుకెళ్తావా? చూసావా, క్షణంలో పని దొరికింది నీకు. కష్టపడి పని చేసేవాడికి ప్రపంచంలో పని దొరకని చోటే ఉండదురా. అవునన్నా, ఇన్నాళ్ళు నా వయసు 60 సంవత్సరాలు, ఇక నా పని అయిపోయింది అనుకుని నేను పని చేయటం మానేశాను. కానీ మీరంతా నాకంటే వయసులో పెద్దోళ్ళు, మీరందరూ అంతలా కష్టపడుతుంటే నాకు సిగ్గేసింది. వయసు అయిపోవడం అడుక్కోవటానికి అర్హత అనుకున్నాను. కానీ చనిపోయేంత వరకు పని చేస్తూ ఉంటేనే దేవుడిచ్చిన ఈ కాళ్ళు చేతులు పనిచేస్తుంటాయని మిమ్మల్ని చూసాకే నాకు అర్థమైంది. జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను, ఇక నాకు అడుక్కునే అవసరమే ఉండదు. అన్నా, నా కళ్ళు తెరిపించావన్నా. జీవితాంతం నీ పేరు చెప్పుకుంటూనే ఉంటాను. సంతోషంరా. వస్తాను. ఒక్కడే కదమ్మా మారాడు. ఇంకా 9,999 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మార్చేసరికి సిద్ధుగాడు ముసలోడైపోతాడు. డాడీ, మీరే అంటారు కదా 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని. పడింది డాడీ, ఒక్క అడుగు. ఒక్కడుగేగా. అణుబాంబు కూడా ఒక్కటే కదా డాడీ. అది బ్లాస్ట్ అయితే దాని ఎఫెక్ట్ కొన్ని లక్షల మంది మీద పడుతుంది. నా సిద్ధు గెలుస్తాడు, ఈ ఇంటికి అల్లుడవుతాడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇడ్లీ వడ దోశ వేడి ఏది ఉంటుంది ఏంటి అయ్యా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా లోన కూర్చోమంటారయ్యా? ఏరా, నీకు నిజంగానే ఆకలిస్తుందా? అవును మావయ్య. కడుపు నిండా భోజనం పెడతా, 200 జీతం ఇస్తా. అయ్యా ఒక్క పూట మా హోటల్లో సర్వర్ డ్యూటీ చేయి. అదే నాకు పనిగా ఉంది బాబయ్య. పోరా, పో పో పో.
లేరురా సూపర్ రా. రేయ్, ఇక్కడ కూడా ఎవరు లేరురా. పద ముందుకెళ్ళి చూద్దాం. సిటీలో ఎక్కడ చూసినా బెచ్చగాళ్ళు లేరురా. నీ లవ్ సక్సెస్ రా, నీ లవ్ సక్సెస్. నీకు తిరగలేదు రేఖ. యురెక్క సక్క మిక్క, నీ లవ్ సక్సెస్ ఇంకా. యురెక్క సక్క మిక్క, నీ లవ్ సక్సెస్ ఇంకా. రేయ్, వీళ్ళంతా ఎక్కడ ఉన్నారేంట్రా? ఏంట్రా వీళ్ళంతా? చూద్దాం పద. వెళ్ళండి, మీకు కూడా పెడతారు. ఏంటిది? ఏం చేస్తున్నావు? నువ్వా? ఏముంది, నువ్వు మా వాళ్ళకు విందు భోజనాలు అలవాటు చేసావు అనుకున్నావు. నీ నిర్వాహం వల్ల మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆకలితో అలమటిస్తున్నారు. గవర్నమెంట్ వరద బాధితులను ఆదుకున్నట్టు నేను మా వాళ్ళకు భోజనం పెట్టి ఆదుకుంటున్నాను. నీ ముష్టి ముదరస్టప్పు తెలివితేటలు ఏడ్చినట్టున్నాయి. నానా తంటాలు పడి నేను సిటీలో అందరినీ ముష్టి వేయకుండా ఆపితే నువ్వు ఇలా ముప్పూట్లా మేపితే వీళ్ళందరూ ఇంకెలా మారుతారు? మారరు. వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మారతానన్నా నేను మారనివ్వను. ఎన్నాళ్ళు ఇలా మేపుతావు? ఎన్నాళ్ళైనా మేపుతాను. ఇన్నాళ్ళు వాళ్ళు సంపాదించిన దాంట్లో వచ్చి నాకు పర్సంటేజ్ ఇచ్చి నన్ను ఇంత వాణ్ణి చేశారు. అయినా మీ పాపాలు పోవటానికే కదా మీ వాళ్ళంతా మాకు ముష్టేసేది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజున పాపాలు పెరిగిపోతాయేమోనని భయపడి మీ వాళ్ళంతా మారుతారు, మారి తీరుతారు. ఆ రోజు కోసమే నేను దేవునికి మొరపెట్టుకుంటున్నా. దేవుడు అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నువ్వు హిందువా? కాదు. ముస్లింవా? నై. క్రిస్టియన్ వా? యా, ఐ యామ్ డేవిడ్ మంగోల్. అయితే ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్తుంటావే? ఒక్క వారం కూడా తప్పకుండా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? డోంట్ గివ్ అ ఫిష్ టు ద హంగ్రీ మ్యాన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఆకలితో ఉన్నవాడికి చేపను తినడానికి ఇవ్వద్దు, ఎలా పట్టాలో నేర్పించమని జీసస్ చెప్పారా లేదా? చెప్పాడు. నువ్వు ఈ రోజు పెడతావు, రేపు పెడతావు, జీవితాంతం పోషిస్తావా? వాళ్ళు కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఎవరు తిండి పెట్టిన అవసరం లేదు. వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు. వామ్మో, నీ మాటలు పాయిజన్ కంటే డేంజర్. ఇవి గనక మా వాళ్ళ మైండ్కి ఎక్కితే బాబు ఇక మా బతుకులు జటకాబండే. అయినా ఇవన్నీ నాకు అనవసరం. మా వాళ్ళు ఆకలితో ఉంటే నేను చూడలేను. వాళ్ళే నాకు ఆత్మీయులు, నా ఆత్మ బంధువులు. వాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాన్ని మన్నా ఇస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఎంత డబ్బు ఖర్చైనా నేను ఆలోచించను, ఎవరిని లెక్క చేయను. మానవా? మానను. మాననంటే మానను. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్ని నేనే పెడతాను. ఓకే, పెట్టుకో, రోజు పెట్టుకో. కానీ రేపు ఒక్క రోజు భోజనం పెట్టడం మానే. ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుద్ది? ఆకులు సున్నాం. నీ వాళ్ళ మీద నీకు అంత నమ్మకమా? రేపు ఒక్క రోజు మానే. లేదంటావా చెప్పు, నీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. నీకు అంత కష్టం ఎందుకు లేవా బాబు? సరే, నేను అసలు నాకు రేపటితో వదిలిపోద్దు అనుకుంటే రేపు ఒక్కరోజు భోజనం పెట్టడం మానేస్తానులే. నువ్వు సూపర్ డేవిడ్. మంగోల, డేవిడ్ మంగోల. మంగోల, డేవిడ్ మంగోల. అన్న లేకపోతే మన పరిస్థితి ఏంట్రా? మనిషికి 4 ఇల్లు అడుక్కున్నా కూడా అరే టెంట్ లేదేంటి? ఓర్ని టెంట్ ఏదిరా? అమ్మో, ఈరోజు భోజనాలు ఉన్నాయా లేవా? ఈరోజు మన కొంప ముంచేలా ఉన్నాడే. అన్నా అన్నా ఎవడ్రాదే? అన్నా అన్నా, నేనన్నా గచ్చిబౌలి. గచ్చిబౌలి ఏంట్రా? ఎవడ్రా? అన్నా దండాలు. మీరా? ఏంట్రా ఇంత అడావుడికి వచ్చారు? ఈ రోజు భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేసావన్నా? లేదురా, ఈ పూట మీకు భోజనాలు లేవు. వామ్మో, ఇప్పటికిప్పుడు భోజనాలు లేవంటే మేమంతా ఏడబోవాలన్నా? రోజు పెడతానే ఉన్నాను కదరా, ఈ ఒక్క పూట లేకపోతే ఏమైద్దిరా? మన బెగ్గర్స్ పాలసీ ఏంటన్నా? ఏంటన్నా? ఒక రోజు ఎవడైతే పెడతాడో రోజు ఆడే కదా పెట్టాలి. ఏంట్రా రోజు పెట్టాలని ఏమన్నా రూల్ ఉన్నదా? రూలు ఆకలితో చచ్చిపోమంటారేటి? ఒక్క పూట లేకపోతే చచ్చిపోతావు నువ్వు. నీకే తిని హాయిగా పడుకున్నావు, మా ఆకలి బాధ నీకెట్ట తెలుస్తుంది? వామ్మో, అంటే మీకు నాకు పోలికేంట్రా? అవునులే, మీకు మాకు పోలిక ఎందుకు ఉంటది? మేము అడుక్కు తినేవాళ్ళం, నాకు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడి నువ్వు. ఇంకా పోలిక ఎక్కడిది? ఎంత మాట అన్నావురా? సరే నిన్ను ఎవడ్రా బడ్బస్సు? రే రండిరా. అయ్యయ్యో మంగోల గారు, డేవిడ్ మంగోలా,
ఇప్పుడు ఎలా ఉంది? పాపం డేవిడ్ మంగోల గారి బాడీలో ఆల్ సెంటర్స్ అదురుసురా మామ. కుక్కను బాధినట్టు బాధారుగా ఈయన కుమ్ముడు కుమ్మేరురా మామ. మీకు అంత లోపు అయిపోయాను నేను. ఆత్మ బంధువులన్నో, ఆత్మీయులన్నో, ఆకులో సున్నమన్నో, సున్నంలోకి ఎముకలు లేకుండా చేశారు చూసావా? ఇప్పుడు పెడతావా రేపటి నుంచి భోజనాలు? భోజనాలు గాడుకుంటే ఓ మై గాడ్, ఇక నుంచి ఇలా దగ్గరికి రానివ్వను. రేపటి నుంచి అడుక్కోవడం బంధు. ఎప్పటికీ కనపడకుండా దూరం వెళ్ళిపోయి చూసుకుంటే మంగోలా. ఏంద్ర మన పరిస్థితి ఇట్ట అయిపోయింది. ఎవడు బిచ్చం వేయట్లేదు. మన ఆదరించి అన్నం పెట్టిన డేవిడ్ అన్న అనవసరం కొట్టాం కదరా. దీనంతటి కారణం ఆ సిద్ధుగాడేరా. వాడు గాని ఇప్పుడు కనపడాలి. వాడిని ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. అడుగోరా సిద్ధుగాడు, పట్టుకోండి పట్టుకోండి. రారాకెందుకే? అమ్మ మాకే చేయి చూపిస్తాను. అయిపోవాలి. రండిరా. రండి. రండి రండి రండి, దయచేయండి, భోంచండి. భోజనాలు రా. అది చెప్పేంట్రా? ఓకే ఓకే, కానీ 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 ఇదిగో అన్నం పెట్టే కూడా బతికిపోయావు. లేకపోతే నీ సంగతి మామూలుగా ఉండేది కాదు. 7 సార్లే గాని రండి. రండిరా. అటు చూడండి. ఇందాక అక్కడ లారీ ఇటుకరాళ్ళు ఉండాలి. వాటిని పైకి మోయడానికి 3000 కూలీ అడిగారు. కానీ మీరందరూ నా మీద కోపంతో వాటిని పైకి విసిరేశారు. నమ్మలేకపోతున్నారు కదా? అటు చూడండి. మీకు తెలియకుండానే మీరు కష్టపడి 3000 రూపాయలు సంపాదించారు. అర్థమైందా? మీలాగే అందరూ అడుక్కు తింటే ప్రపంచం స్తంభించిపోతుందిరా. కష్టపడి పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. నీట్గా శుభ్రంగా ఉంటారు అందరిలాగా. మీకేంట్రా ఈ కర్మ? మిమ్మల్ని అందరూ చీ అంటారు, చీ కొడతారు, ఈసడించుకుంటారు. ఆత్మగౌరవం అక్కర్లేదారా మీకు? అడుక్కు తినడం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడమేరా. కష్టపడి పని చేసి భోంచేస్తే అందులో ఉన్న తృప్తి, ఆనందం మీ మొహాల్లో కనపడుతుంది నాకు. వెళ్ళండి. వీలైతే మీకు చేతనైన పని చేసుకొని మనుషుల్లా బతకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆల్ సెంటర్స్ అదురుస్తున్నామా? అరే ఇంత లెచ్చరిచ్చావు కదా, ఇళ్ళలో ఎవడన్నా మాట్లాడంటావా? అరే ఇనుము కాలినప్పుడే అది వంగుతుంది. అన్నం దొరకనప్పుడే ఆకలి బాధ తెలుస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారుతారు, మారి తీరుతారు. రావద్దు రావద్దు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బోర్డు పెట్టాను కళ్ళు తోపాయా? నేను అడుక్కోవడానికి రాలేదు సార్. నాకు పనిస్తా అన్నారు కదా, ఇవ్వండి సార్, చేస్తాను. అదేంట్రా పని గండమన్నావు? అంటే నిన్నటి వరకు పని చేస్తే గండం సార్. ఈ రోజు నుంచి పని చేయకపోతే గండం సార్. సరే ఈ బట్టలు తీసుకెళ్ళి మార్చుకొని లోపల డ్యూటీ చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 90 రూపీస్ సార్. రూపాయలు టిప్ తీసుకో.
వారిని అడుక్కోవటం మానేసి కష్టపడి పని చేసుకుంటుంటే నన్ను మళ్ళీ బిచ్చగాని చేస్తున్నారేంటి? చూస్తావేటయ్యా ఆ? తీసుకో. అంటే నేను ఇక్కడ పని చేస్తున్నందుకు మా సార్ కడుపు నిండా భోజనం పెట్టి జీతం ఇస్తున్నారు సార్. టిప్ అక్కర్లేదు సార్. ఇదిగోండి మీరే ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అబ్బో నిజంగానే నువ్వు మారావురా.